శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము యోగం కర్మతో ప్రారంభమవుతుంది. సాధారణంగా యోగం అంటే శ్వాస నియంత్రిస్తూ బొమ్మలాగా కూర్చోవటం అని భావిస్తుంటారు. యోగ పదానికి సూటి అర్థం కలయిక, కలవటం. మన జీవితంలో పలు విషయాలతో అనుబంధం ఏర్పరచుకుంటూ ఉంటాము, కానీ ఆ అనుబంధాలేవి శాశ్వతంగా నిలవవు. అందువల్ల మనస్సు నిత్యం అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. దీని బదులు మనం శాశ్వతంగా పరమోన్నతమైన ఒక్క వస్తువుతో కలిసిపోయి దాని నుండి వేరు కాకుండా ఉండగలిగితే అది నిజమైన యోగం. ఆ ఒక్క వస్తువే మన హృదయాలన్నింటికి మూలమైన పరమాత్మ. యోగులు హృదయాన్ని మూలం వైపు మరల్చటానికి శ్వాస నియంత్రిస్తారు. ఎందుకంటే తలుపులు తలెత్తే మూలం, శ్వాసకు మూలము, ఇవి రెండు కూడా ఒక్కటే. అందువల్ల శ్వాస దాని మూలంలో నిశ్చలంగా నిలిస్తే మనస్సు కూడా దాని మూలానికి చేరి సద్దుమణుగుతుంది. యోగానికి వ్యతిరేకం వియోగం. విడిచిపెట్టడాన్ని వియోగం అంటారు. చనిపోయిన వ్యక్తి గురించి చెబుతూ శరీర వియోగాన్ని పొందాడు అని చెప్పమా? అలానే ఒక విశిష్టమైన వియోగం పెంపొందితే అదే ఒక యోగంగా మారుతుంది అని భగవంతుడి గీతలో చెప్తాడు. ఒక వస్తు వియోగం అంటే ఒక వస్తువు పరిత్యజించబడితే అదే ఒక యోగం. ఒక వస్తువు విడిపోవటమే ఒక కలయిక అని ఆయన చెబుతాడు. ఆ ఒక్క వస్తువు ఏమిటి? అదే దుఃఖము. నీవు దుఃఖాన్ని దూరంగా ప్రారద్రోలితే, తిరిగి దరిచేరనివ్వకపోతే అదే యోగం అని చెప్తాడు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 23వ శ్లోకం. మనం ప్రాపంచిక జీవితం దృష్టికోణం నుండి సంతోషాలు అని మాట్లాడేవి కూడా ఈ దుఃఖంలో భాగమే. పరమాత్మ నుండి విడిపోయిన దశలో అనుభవం అంతా కూడా దుఃఖమే. మనస్సు నిత్యం పనిచేస్తున్నందున సుఖ దుఃఖాలు అనుభవం అవుతూ ఉంటాయి. మనస్సు చంచలమనేది లేకుండా నిశ్చలమైతే ఈ అనుభవాలేవి ఉండవు. మనస్సును శుద్ధి చేయడం అంటే ఒక వస్తువు మీద దాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేయటమే. ఇది ఒక యోగ స్థితిని పొందే సాధనం. మనం సాధారణంగా యోగులు అని పిలిచే వారందరూ శ్వాస నియంత్రణతోనే ప్రారంభించరు. మనం ఏదైనా మంచి విషయంపై మనస్సును పూర్తిగా లగ్నం చేస్తే అది సాధ్యమైనంతగా మలినం కాకుండా నిర్మలంగా ఉంటుంది. మనస్సును నేరుగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది తిరగబడి 4 దిక్కులకు ఎగురుతుంది. అందువల్ల మనస్సు మీద దృష్టిని పెట్టడం కంటే ఏదైనా మంచి పనిలో నిమగ్నమైతే మనస్సు ఊగిసలాడే పరిస్థితి తగ్గుతుంది. ఇదివరకు రోజుల్లో కొందరు అరికండం వేసుకునేవారు. అంటే కింద పడుకోను అని నియమాన్ని పాటించడానికి మెడలో ఇనప వలయాన్ని వేసుకునేవారు. ఇది ధరిస్తే అతడు కావాలనుకున్నా పడుకోలేడు. అదే విధంగా మనస్సు అటు ఇటు ఎగిరిపోకుండా ఉండటానికి అరికండంలాగే మనం మంచి పనుల్లో నిమగ్నం కావాలి. ఇదివరకటి కాలంలో జనాలు చాలా నియమాలను పాటిస్తూ గొప్ప యజ్ఞాలు చేసేవారు. శ్రద్ధగా గుడులను, గోపురాలను కట్టడం, చెరువులను తవ్వడం వంటి ఎన్నో పనుల్లో మునిగేవారు. వాటి లక్ష్యాలను చేరిపోగానే ఈ కార్యాలు ఆగిపోయేవి కావు. మనస్సును కేంద్రీకరించి శుద్ధి చేసుకోవడం ముఖ్య లక్ష్యం. అట్టి సత్కర్మల మధ్య కూడా కష్ట నష్టాలను, అవమానాలను తప్పించుకోలేక ఎదుర్కోవలసి వస్తూ ఉండేది. అయినప్పటికీ పని ప్రారంభమైంది కనుక కష్ట నష్టాలను, అవమానాలను పక్కకు పెట్టి తలకెత్తుకున్న పనిని సాధించగలిగేవారు. ఇది మనస్సును శుద్ధం చేయడానికి మంచి మార్గం. శ్వాస నియంత్రణలు, ధ్యానాదులను తరువాత చేయవచ్చు.
చివరకు కళక్కోడి, ఇది తమిళ పదం. ఇది గుండ్రంగా ఉండే ఒక చిప్ప వంటి వస్తువు. దీని తలం ఎంత నున్నగా ఉంటుందంటే దానికి ఏది అంటుకోదు. సంస్కృతంలో దీనిని అంకోలా అని అంటారు. ఏ మురికిని మట్టిని అంటించుకోకుండా వేగంగా దొర్లుకుంటూ పోతుంది. మనం విభూతిని కళక్కోడి మీద చల్లినా అది దులిపేసుకొని పరిగెత్తుతుంది. అట్లాగే మనం ఏ సుఖ దుఃఖాలకు అంటుకోకుండా పరమాత్మ పరిగెత్తి ఆయనలో కలిసిపోతాము. అట్లా కలిసిపోవడమే యోగం. ఇదే మన అసలు స్థితి. ఇదే చరమస్థితి కూడా. మధ్యలో ఏదో కారణంగా మనం మారిపోయాం. దీనివల్ల మనకు ఆ నిజమైన స్థితి మన బుద్ధికి అందటం లేదు. మనం అర్థం చేసుకోగలిగే ఆ స్థితిని చేరాలంటే కర్మతో, కర్తవ్య పాలనతో ప్రారంభించాలి. హరి ఓం తత్సత్. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జయ శంకర. 7483229249